అండ్ సార్ చాలామంది ఇప్పుడు కాఫ్ సిరప్తో పాటు నెబ్యులైజర్స్ కూడా పెడతా ఉంటారు. అసలు అది ఎంతవరకు సేఫ్ అండ్ ఇస్ ఇట్ రియలీ నెసెసరీ, నిజంగా పనిచేస్తుందా? ఒకటి కాఫ్ సిరప్ ఏంటి అనేది చాలా మందికి తెలియని కాన్సెప్ట్. కాఫ్ సిరప్ గురించి కాంట్రవర్సీ గురించి మాట్లాడాము. కాఫ్ సిరప్ అంటే ఏంది అనేది చాలా మందికి తెలియదు. కాఫ్ అంటే ఏంది, మీరు తింటా ఉన్నారు, మీకు సరం పడుతుంది, ఏదైనా అడ్డు తగ్గుతుంది, మీరు దాన్ని దగ్గటానికి ట్రై చేస్తారా, ఆపటానికి ట్రై చేస్తారా? దగ్గడానికి. ఎందుకు? తగ్గిపోతుంది, బయటకు వచ్చేసి అది బయటకు వచ్చేస్తుంది. రైట్, బయటకు వచ్చేస్తే నాకు తగ్గుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్కువ దగ్గటానికే ట్రై చేస్తారు. పిల్లలకు ఎవరికైనా దగ్గు వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ బాడీలో గొట్టంలో వాపులు వస్తాయి. వాపులు వచ్చేసి అక్కడ తేమ జమ అవుతుంది. వాపు రాగానే ఇరిటేట్ అవుతుంది. ఏదైనా ఆర్గాన్ ఇప్పుడు వాపు రాగానే ఏమవుతుంది, ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యేసి దగ్గుతూ ఉంటారు. మన ముక్కులకి ఇప్పుడు పడని వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం, తుమ్ముతాం. ఇదే గొట్టం ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది వాపు వచ్చినప్పుడు ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి దే స్టార్ట్ టు కాఫ్. అప్పుడు పొడి దగ్గు వస్తుంది. అండర్స్టాండ్? సో దీన్ని మనం ఆపాలనా వద్దా? ఆపాల్సిన అవసరం లేదు కదా. ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయితే దాన్ని ఆపటం వల్ల అడ్వాంటేజ్ ఏముంది? ఏమీ లేదు. రైట్. సో వి అలౌ ఇట్ టు హ్యాపెన్ బట్ కీప్ ద చైల్డ్ కంఫర్టబుల్. సెకండ్, ఈ వాపు రావటం వల్ల సెకండ్ స్టేజ్లో ఈ వాపుకి తేమ జమ అవుతుంది. దీన్నే మ్యూకస్ అంటారు. ఇట్స్ అ ప్రొటెక్టివ్ థింగ్. నీకు ఎక్కడ వాపు వచ్చినా కొంచెం నీరు జమ అవుతుంది కదా, ఇక్కడ కూడా నీరు జమ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్లో అవుతుంది. వాపు ఉన్నప్పుడు జ్వరం ఉంటుంది, జ్వరం తగ్గినాక తేమ జమ అవుతుంటుంది. ఈ తేమ మన గొట్టంలో అట్లే ఉంటే గాలి లోపలికి బయటికి ఎలా కదులుతుంది? కదలదు. ఈ తేమ బయటికి రావాలి. సో మనకు ఒక మెకానిజం ఉంది, డిఫెన్స్ మెకానిజం, రిఫ్లెక్స్ మెకానిజం అని, కాఫ్ రిఫ్లెక్స్ మెకానిజం అని. అంటే మన గొట్టంలో ఏది అడ్డు తగిలినా దాన్ని బయటికి తన్నేసే మెకానిజం, దీన్నే కాఫ్ అంటారు. సో ఏది వచ్చినా కూడా బయటికి కొట్టేస్తుంటుంది అనమాట. సో తెమడ కానివ్వండి, ఏదైనా పార్టికల్ లోపలికి పోయినా కానీ, వాపు వచ్చినా కానీ బయటికి కొట్టేస్తుంటుంది. దగ్గకపోతే ఆ పార్టికల్ అనేది బయటికి రాదు. సో కాఫ్ సిరప్స్ అనేవి మా మోటివ్ ఏంటి అంటే ఆ దగ్గు ఆపటానికి కాదు.